హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మీకు ఫ్రెష్‌గా పన్నీర్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఎందుకంటే జర్మనీ వచ్చిన తర్వాత ఇక్కడ పన్నీర్‌కి చాలా ప్రాబ్లమ్ అండి. జనరల్‌గా మనకి ఆహ్, జన్ జర్మన్ సూపర్ మార్కెట్‌లో మనకు పన్నీర్ అయితే దొరకదు. టోఫు దొరుకుతుందనమాట. సో, అది అంత టేస్టీగా ఉండదు. సో, మాకైతే దగ్గరగా ఇక్కడ ఫార్మ్ ఉంది. సో, నేనైతే ఎవ్రీ వీక్ ఎళ్లి మిల్క్ అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాననమాట. సో, ఫ్రెష్‌గా పన్నీర్ ఎలా చేసుకోవాలి అండ్ మినిమమ్ 10 డేస్ దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాననమాట. ఎందుకంటే చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. మోస్ట్‌లీ ఇప్పుడు అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు. బయట ఎలా ఉంటుందో ఏంటో తెలీదు కాబట్టి. సో, ఇది లాంగ్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది తెలీదనమాట. నార్మల్‌గా అలాగా చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అది 1 ఆర్ 2 డేస్‌కి డిఫరెంట్ స్మెల్ ఒస్తుందనమాట. అలా రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మరి లేటెందుకు? అండ్ మీరు చూస్తున్నారు 'జర్నీ విత్ జర్మనీ' మయూరి యూట్యూబ్ ఛానల్‌ని. నా పేరు మయూరి అండ్ నేను జర్మనీలో ఉంటాను. జర్మనీ రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, ఈరోజైతే ఫ్రెష్ మిల్క్‌తోని పన్నీర్ రెసిపీ చేసేద్దాం. సో, అయితే 3 లీటర్స్ మిల్క్ ఉన్నాయన్నమాట. ఫ్రెష్ మిల్క్ అండి. ఫార్మ్ నుంచి కలెక్ట్ చేసుకున్నవి. ఇవి నేను నిన్నే కలెక్ట్ చేసుకున్నాను. బట్ నిన్న టైం లేదు చేయడానికి. అందుకని ఈరోజు చేస్తున్నానన్నమాట. సో, ఇవి ముందుగా మనం బాయిల్ చేసుకోవాలి. ముందుగా ఒక పెద్దది 3 లీటర్స్ పట్టే ఒక వెసల్ తీసుకోండి. దీంట్లో లైట్‌గా వాటర్ ఏసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్నది ప్యూర్ మిల్క్ కాబట్టి అది అడుగంటేస్తుందన్నమాట. సో, లైట్‌గా ఒక స్మాల్ టంబ్లర్ వాటర్ అనేది ముందు యాడ్ చేసుకోండి. దాని తర్వాత పాలు యాడ్ చేసుకుంటే అడుగు అంటుకోదనమాట. సో, ఇది టిప్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు పాలు వేడి చేసేటప్పుడు కొద్దిగా ముందు వాటర్ వేసేసిన తర్వాత పాలు యాడ్ చేయండి. అప్పుడు మీకు బాటమ్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. సో, చూడండి నేనైతే కొద్దిగా వాటర్ తీసుకున్నాను. సో, ఇందులో పాలు యాడ్ చేద్దాము. పాలు మొత్తం నేను ఇలా వేసేసానండి. మీరు దగ్గర నుంచి గాని ఆహ్, చూస్తే నాకు పైన చూడండి కలరు వేరేలాగా అనిపిస్తుంది గదా! లైట్ యెల్లో షేడ్‌గా అదంతా వెన్ననమాట. నేను ఈ పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అలా వెన్న అయితే పైకొచ్చేసింది. ఎవరికైతే ఈ ప్యూర్ పాల్లో నుంచి వెన్న తీయాలి అని అనుకుంటారో వాళ్ళు కర్డ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఈరోజు పాలు మీరు వేడి చేసేసిన తర్వాత చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి మీకు పైన వెన్నంతా వచ్చేస్తుందనమాట. మీరు దాన్ని సెపరేట్ చేసి పన్నీర్ చేసుకుంటే మీకు పన్నీరు వస్తుంది. అలాగే వెన్న గూడా వస్తుందనమాట. సో, దాన్ని మీరు ఘీగా తయారు చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ అనమాట ఇది. అంటే పెరుగు చేసి దాన్ని చిలికి రావాలంటే కష్టంగా ఉంటుంది గదా! సో, పాలని పైన మీగడ తీయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకే మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే తీశారనుకోండి, సో, ఈజీగా వచ్చేస్తుందనమాట. మీరిలా ఫోర్క్ తీసుకొని పాలనైతే మిక్స్ చేయండి. అడుగు అంటకుండా ఉంటుంది. పాలు లైట్‌గా పొంగొచ్చినట్టు ఉన్నాయి కదా! అలా వచ్చినప్పుడు స్పూన్ ఇలా ఫోర్క్ తీసుకొని ఇలాగా కలబెడుతూ ఉండండి. అప్పుడు అడుగు మీకు అంటదనమాట. సిమ్‌లో పెట్టేసుకోండి. పాలైతే మనకి బాయిల్ అయిపోయాయన్నమాట. సో, నేనిక్కడ ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను. సో, అలాగే ఇలాంటిది స్టెయినర్ ఒకటి తీసుకోండి. అండ్ ఒక బౌల్ అన్నమాట. దాంట్లోకి పోసుకోవడానికి ఇలా పెట్టేసి దీనిపైన ఇలా వైట్ క్లాత్ ఏసేయండి. ఇది డ్రైగా ఉండకూడదండి. ఇది వాటర్‌లో ఒకసారి డిప్ చేసుకొని మంచిగా ఆహ్, పిండేసిన తర్వాత ఇలా ఉండాలన్నమాట. ఇలా క్లాత్ దీనిపైన ఇలా వేసేసి అలా వదిలేసేయండి. నేనైతే ఇక్కడ వెనిగర్ తీసుకున్నాను. సో, 1 టీ స్పూన్ వెనిగర్ అండ్ 1 టీ స్పూన్ వాటర్ తీసుకోండి. ఈ వెనిగర్‌ని నేను ఈ పాలల్లో ఏసి బాగా మిక్స్ చేస్తానన్నమాట. బాగా బాయిల్ అయిపోయాయి. ఈ పాలల్లో లైట్‌గా వేస్తూ నేను అంటే త్వరగా మిక్స్ చేయకూడదు. అలా వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనకి పాలు ఆటోమేటిక్‌గా సో, ఇలా బాయిల్ వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మనము వడగట్టేసుకోవాలన్నమాట.
మనము వాష్ చేసుకుందాము. దీంట్లోనే వాటర్ పోసేసుకోండి. కాలుతా ఉంది. చాలా వేడిగా ఉందనమాట. ఆహ్, అయినా మనము ఏదైనా వెయిట్ పెట్టేద్దాము. ఒక 1 అవర్ మనము అలాగే 2 అవర్స్ పెట్టినా మంచిగా ఉంటది. సో, దాని తర్వాత ఎలా ఉంటదనేది నేను చూపిస్తాను. అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో, ముందు దీన్ని ఆహ్, కొద్దిగా వాటర్ అన్ని డ్రైన్ చేద్దాం. నేనైతే ఇక్కడ ఒక తవా తీసుకున్నాను. తవా కింద ఫ్లోర్ మీద పెట్టేసి ఒక స్పూన్ పెట్టారా సాల్టింగ్‌లో పెట్టాలనమాట. అప్పుడే వాటర్ అన్ని ఒక పక్కకొస్తాయి. సో, అందుకని స్పూన్‌ని బేస్‌లో పెట్టాను. పెట్టేసిన తర్వాత మనకి ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో టైట్‌గా మీన్స్ క్లాత్‌లో ప్రెస్ చేసేసుకోవాలి పన్నీర్‌ని. ప్రెస్ చేసి నేనైతే ఒక స్టీల్‌ది వెసల్ పెట్టుకున్నాను. అండ్ వెయిట్ నా దగ్గర ఏం లేదు కాబట్టి డోర్ స్టాపర్స్ ఉండే. సో, ఆ డోర్ స్టాపర్స్ నేను పెట్టాను. ఇవి మినిమం 2-3 కేజీస్ ఉంటాయన్నమాట. అంత వెయిట్‌గా ఉంటాయి. సో, అవి పెట్టానన్నమాట. చూడండి సైడ్‌కి ఇలా ఒక హాఫ్ అన్ అవర్‌కి ఇలా వాటర్ వచ్చేస్తాయి. ఈ వాటర్ మళ్ళీ తీసేయండి. 3 అవర్స్ 2 అవర్స్ అలాగే ఉంచకండి. తీసేసిన తర్వాత నేను అది మాటికి జారిపోతుందనమాట వెజిల్. అందుకని చాపింగ్ బోర్డ్ పెట్టాను ఇవి తీసేసి. ఆ వాటర్ కూడా యాక్సెస్‌కి కిందకి వచ్చిన వాటర్ తీసేసి దాని తర్వాత నేను చాపింగ్ బోర్డ్ పెట్టాననమాట. ఇదైతే కరెక్ట్‌గా మనకి అంటే పన్నీర్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నీట్‌గా ఒక ఈక్వల్‌గా వస్తుందనమాట. చాపింగ్ బోర్డ్ పెడితే ఫస్ట్‌లోనే పెడితే అది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా పడిపోతాయి. అందుకని స్టీల్ బౌల్‌లో వేసి పెట్టేశాను. ఇప్పుడైతే చాపింగ్ బోర్డ్‌లో అలాగే ఒక 1 అవర్ వదిలేసామనుకోండి అప్పుడు నీట్‌గా మనకు వస్తుందనమాట. కానీ మీరు కట్టేటప్పుడు క్లాత్ టైట్‌గా పట్టండి పన్నీర్‌కి. నేను కొద్దిగా లూజ్‌గా పెట్టాను. ఇప్పుడు 1-2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీద్దాము. చూడండి పన్నీర్ ఎలా ఉంటుందో. చూసారా ఇప్పుడు నేను లూజ్‌గా కట్టడం వల్ల సైడ్‌లో కట్స్ వచ్చాయన్నమాట. మీరు టైట్‌గా కట్టారనుకోండి అప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. సో, చూసారా ఎంత స్పాంజీగా మిడిల్‌లో అయితే మనకి ఫినిషింగ్ నీట్‌గా వస్తుందన్నమాట. సో, మీరు కట్టుకోవడమేటప్పుడు టైట్‌గా కట్టారనుకోండి కార్నర్స్ ఎడ్జెస్ కూడా మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూసారా ఎంత సాఫ్టీగా ఉందో. మీరు ఎప్పుడు పన్నీర్ చేసినా ప్రెస్ చేస్తే స్పాంజీగా ఉండాలన్నమాట. హార్డ్‌గా ఉండకూడదు. హార్డ్‌గా ఉంటే అసలు టేస్ట్‌గా ఉండదన్నమాట. అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకోండి. బౌల్‌లో లైట్‌గా వాటర్ వేసుకోండి అనమాట. ఒక 1/2 ఇంచ్ వరకు వాటర్ వేసుకొని దాంట్లో మీరు కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేసుకున్నారనుకోండి ఇవి 1 వీక్ వరకు ఉంటాయి. 2 డేస్‌కి వన్స్ ఈ వాటర్‌ని మీరు చేంజ్ చేసుకుంటా ఉండండి అనమాట. అప్పుడు 1 వీక్ వరకు ఫ్రెష్‌గానే ఉంటుంది. ఎటువంటి స్మెల్ రాదు. 2 డేస్‌కి ఒకసారి వాటర్ మాత్రమే చేంజ్ చేసుకోండి. ఇలా 1 వీక్ వరకు మీరు యూజ్ చేసుకునే మాత్రము ఈ బౌల్‌లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో పైనే నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చనమాట. మీరు 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే నీట్‌గా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక జిప్‌లాక్ బ్యాగ్ తీసుకోండి. ఈ జిప్‌లాక్ బ్యాగ్‌ని ఫస్ట్ వాష్ చేసేసుకోండి అనమాట. వాష్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకున్న ఈ క్యూబ్స్ అన్నీ ఈ జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసేసుకోండి. మొత్తం ఈ జిప్‌లాక్ కవర్‌లో వేసేసుకున్న తర్వాత మీరు దీన్ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోండి. మీరు 2 మంత్స్ వరకు ఫ్రెష్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇవి అప్పటికప్పుడే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వదు అండ్ స్మెల్ కూడా రాదండి. చాలా మంచిగా ఉంటది. కాకపోతే వెనిగర్, కర్డ్ మీరు పాలు విరగ్గొట్టేటప్పుడు నీట్‌గా వాష్ చేసేసుకోండి ఆ పన్నీర్ చేసే ముందు. అప్పుడు మీకు ఎలాంటి స్మెల్ రాదు. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి కమెంట్ రాయండి అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.